మెదక్ జిల్లా శివంపేట మండలం కొంతాన్పల్లి గ్రామంలో నిర్వహించిన ప్రజాపాలన ఉద్రిక్తంగా మారింది. నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతుండగా తమ భూములను తహసీల్దార్ అండతో కబ్జా చేశారని ఆందోళనకు దిగారు రైతులు. భూములు, కుంటలు, రోడ్లు కబ్జాకు గురయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. 10 సంవత్సరాల నుంచి అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు రైతులు. ఎమ్మెల్యే ముందే కబ్జాలపై తహసీల్దార్ను రైతులు నిలదీశారు. కబ్జాదారులకు ఎంఆర్ఓ మద్దతిస్తున్నాడని మండిపడ్డారు రైతులు. కబ్జాలపై విచారణ చేసి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు రైతులు. మా బాధ మాకు లేదా మేము అడుగుదాం బాబు సత్తయ్య సత్తయ్య ఒక నిమిషం ఏదైనా కూడా ప్రజలకు అందించేటువంటి ప్రతి కార్యక్రమంలో మేము ముందు ఉండాలన్న ఆలోచనతో ఈ రోజు మన గ్రామానికి రావడం జరిగింది. మేము కూడా మీ అందరి తరఫున ప్రభుత్వం ఇచ్చేటువంటి మరి 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు ఖచ్చితంగా మీకు అందియాలని అంటున్నాం. పారదర్శకతను ముందుకెళ్లాలంటున్నాం. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి అర్హత ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ పథకాలు ఇవ్వాలని అడగడానికి మీ దగ్గర నుంచి దరఖాస్తు తీసుకోవడానికి ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. ప్రభుత్వం ఈ రోజు ఏంటంటే 6 గ్యారంటీలు అని చెప్తుంది, కానీ అందులో 6 గ్యారంటీలు లేవు, 5 మాత్రమే ఉన్నాయి. మీరు అభయస్థంలో చూసుకుంటే యువ వికాసం అనేది అయితే ఉందో దానికి సంబంధించి దరఖాస్తులు లేదు, కేవలం 5 మాత్రమే ఉన్నాయి. యువ వికాసం అంటే యువకులకు సంబంధించి చదువుకునేటోళ్లకు 5 లక్షల రూపాయల ఎడ్యుకేషన్ కార్డు ఇస్తామని, ప్రతి మండలానికి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది.